వచ్చినప్పుడు మీరు చేయాలి. పొద్దున చెప్పాను కదా, కలియుగంలో మనము భగవన్నామస్మరణ ఎంత చేస్తే అంత తొందరగా ఫలితం వస్తుందన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మహారాష్ట్రలో అవుండా నాగనాథ్ అనే ఒక క్షేత్రం ఉంది. ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా చూసారా? అక్కడ క్షేత్రంలో మనలాంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్ళారట. ఇట్లానే భజన చేసుకుంటూ వెళ్ళారట. వెళ్తే ఇక్కడ ఏవో సేవలు జరుగుతున్నాయి, ఇంకా దర్శనం అవ్వట్లేదు. సరే స్వామి ఎప్పుడు దర్శనం ఇస్తే అప్పుడు దర్శనం ఇస్తాడని గుడి పక్కకు వెళ్ళి కూర్చొని భజన మొదలెట్టారు. ఈ కలియుగంలో ఇది జరిగింది. ఎక్కడ త్రేతాయుగంలో రాముడి కాల నాటంలో కాదు, ఇక్కడ ఇప్పుడు కలియుగంలో జరిగిన విషయం చెప్తున్నాను. అయితే ఆ భజనకి స్వామివారు కదిలిపోయి గుడి మొత్తం ఇలా తిరిగిపోయింది. మీరు చూడండి, మీరు వెళ్తే అవుండా నాగనాథ్ అనే ఒక క్షేత్రం మహారాష్ట్రలో ఉంటుంది. ఆ క్షేత్రంలో దేవాలయం మొత్తం రాతి దేవాలయం మొత్తం ఇలా తిరిగిపోయింది. స్వామివారే అలా వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అంటే కలియుగంలో కలువు స్మరణాన్ముక్తి అని. కలియుగంలో ఎవరైతే స్మరణ చేస్తారో చాలు. మా పొద్దున చెప్పాను కదా, మా మంత్రాలన్నీ ఒక తక్కెళ్ళలో, మీ నామస్మరణను ఒక తక్కెళ్ళలో వేస్తే మీ నామస్మరణకే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి మనం జలాధివాసం అనే కార్యక్రమాన్ని, పంచామృతాధివాసం అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆచమ్య ప్రాణానాజమ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం రాజ నమః, ధనాత్మాయ నమః, ఉపేంద్రాయ నమః, హరదే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త ఏవం విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ సంకల్పిత ప్రజాంధ్యపరీక్షద అస్య దేవదేవ్యాః శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాః శ్రీ సాంగస పరివార నాగేంద్ర సహిత శ్రీ దుర్గా భవానీ మూర్తియంత్ర శిఖర ప్రతిష్ఠాయాగ కర్మణి దేవానాం చైతన్య సిద్ధ్యర్థం కారణ తత్తర దోష నివారణార్థం క్రూరతా దోష నివృత్తి ద్వారా ప్రసన్నతా సిద్ధ్యర్థం జలాధివాస పంచకవ్యాధివాస పంచామృతాధివాసాఖ్యం కర్మ కరిష్యే. అలా అంటే భగవంతుడి సన్నిధికి వచ్చిన తర్వాత, భగవంతుడి సన్నిధిలో మీరు మీ ఇంట్లో ఒక్కసారి అంటే భగవంతుడి సన్నిధిలో 1000 సార్లు అన్నట్టు ఒక్కసారి చేయాలి. అంటే అంత విశేషమైనటువంటి ఫలితము ఈ సాన్నిధ్యంలో. ఎందుకంటే దేవాలయం నిర్మాణం, మన ఇంట్లో దేవాలయం లేదా, మన ఇంట్లో దేవుడు గూడు లేదా, అక్కడ దేవుడు లేడా, ఈశాన సర్వ విజ్ఞానం ఉంటే దేవుడు ఉన్నాడు మన ఇంట్లో. అయ్యో పూజ చేస్తుంటాం, ఇటు దీపం పెట్టినాం, 3వ విసులు వచ్చిందో 2వ విసులు వచ్చిందో, వీడు స్నానం చేసిందో లేదో, మా ఆయన స్నానం చేసిందా వచ్చిందో, టవల్ ఎత్తిందో లేదు, టైం అయిపోతున్నది, ఇటువంటివి చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ అది ఒక పారమార్థికమైనటువంటి పూజనే. అది కూడా ఒక పూజనే. మీరు చేసే ప్రతి పని పూజనే. మహిళలు ఏ పని చేసినా అది పూజనే. కాకపోతే మనం దేవాలయం నిర్మాణం చేసుకున్నది ఎందుకు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయి అమ్మవారి సాన్నిధ్యంలో ఒక 5 నిమిషాలు భగవంతుని స్మరణ చేసుకోవడానికి వచ్చాం. ఎవరు భగవంతుడు అంటే విశ్వాసమే భగవంతుడు. మీరు అమ్మవారు అక్కడ ఉన్నది అని విశ్వసించి కళ్ళు మూసుకొని అమ్మవారిని స్మరణ చేస్తే ఖచ్చితంగా కళ్ళల్లో నుంచి ఒక ఆనంద బాష్పాలు వస్తాయి, అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. అలా ఎప్పుడు వస్తాయంటే, మన ఆత్మీయులు ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే, మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడనేసి మీకు వారి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే, వాడు వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇస్తే మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయా? మీ పిల్లవాడు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళి వాడు తిరిగి వచ్చిన అనుకోండి, అమ్మ అని ఊరుకుంటూ వచ్చిన వెంటనే వాడికి ఒక ఆనంద బాష్పాలు వస్తాయి మీ తల్లిదండ్రులందరికీ. వాడు ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళిన వెంటనే వాడికి లంకబడి జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే అప్ప ఒక పెద్ద పని అయిందని ఒక ఆనంద బాష్పాలు వస్తాయి. అలా ఇంకొక ఎప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయంటే అమ్మవారి పాదాలు కనిపించినప్పుడే వస్తాయి. అంతటి భక్తి విశ్వాసము మనం అమ్మవారి అని ఉంచాలి. భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఒక నది లాంటి వాడు. నేను వెళ్ళినా నది వస్తుంది, మనం స్నానం చేస్తాం. మీరు వెళ్ళినా స్నానం చేస్తారు, మీరు వెళ్ళినా స్నానం చేస్తారు. మనం నది దగ్గరికి వెళ్ళడం ప్రధానం. నది మనకి, మీరు చెంబెడు తీసుకొని వెళ్తే చెంబెడు నీళ్ళే ఇస్తుంది, గంగాళం తీసుకొని వెళ్తే గంగాళం నీళ్ళే ఇస్తుంది, లేదు ఒక స్పూన్ తీసుకుంటే స్పూన్ నీళ్ళు ఇస్తాయి. అయ్యో అయ్యవారికి ఈయన మొత్తం వేదాలు చదువుకున్నాడు, ఈయన గంగాళం నీళ్ళే ఇస్తా అని అన్నది అంటారా? మనం
తీసుకోవడం ప్రధానం. భగవంతుని మనం చేరుకోవాలి. భగవంతుడు నది లాంటి వాడు. మనం అందరం కూడా నదిలోకి వెళ్ళిన తర్వాత మీరు భక్తిని ఎలా ప్రవర్తన చేస్తారో అమ్మవారు మీకు అలా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అంతలా కలుగుతుంది. కాబట్టి మనము భగవంతుడు లేడు అని అనుకోకూడదు. భగవంతుడు ఎక్కడున్నాడంటే మీలో ఉన్నాడు. భగవంతుడు నాలో ఉన్నాడు. ఇలా ఒక తండ్రి ఇలాంటి ఒక ఏదైనా వస్తువు వచ్చి కన్ను దగ్గర నుంచి ఇలా వెళ్తుంది అనుకోండి, వెంటనే కన్ను మూస్తారా లేదా? ఎవడు మూస్తున్నాడు? ఈ కన్నును ఎవరు మూసారు? ఇట్లా చేతి పెట్టిరా కన్ను టక్కన మూసుకుంటుందా? చంటి పిల్లవాడికైనా మూసుకుంటుందా? ఇంత చంటి పిల్లవాళ్ళు కొడతారు. వాడు అన్ని ముట్టుకుంటాడు కానీ కంట్లో వేలు ఎందుకు పెట్టుకుంటాడు? వాడు పెట్టుకుంటాడా? ఎవరైనా పిల్లవాళ్ళు చంటి పిల్లలు కంట్లో వేలు పెట్టుకున్న వాడు ఉన్నాడు? చంటి పిల్లలు అంటే భగవంతుడు ఎక్కడో లేడు. మీలో ఉండేటువంటి చైతన్య స్వరూపం ఉంది కదా, అదే భగవంతుడు. ఆ భగవంతుడిని మనలో ఉండే చైతన్య స్వరూపాన్ని మనం విగ్రహంలోకి తీసుకొని వచ్చేదాన్ని ప్రతిష్ఠ. ఎందుకు ఒక రూపం ఎందుకయ్యా? మీకు 33 కోట్ల మంది దేవతలు ఎందుకు అని అంటే, మనకి 33 కోట్ల మంది దేవతలున్నా ఇంకా సరిపోవట్లేదు. మనం కంకరమే శంకరే అని బండని పూజిస్తాం, చెట్టుని పూజిస్తాం, మనిషిని పూజిస్తాం. ప్రతి మానవుల్లో భగవంతుని చూస్తాం. అంతటి మహత్తరమైనటువంటి సనాతన ధర్మంలో మనము ఈ కలియుగంలో 4 పాదాలు ఉంటాయి. మొత్తం అన్ని యుగాలకి ఒక్కొక్క 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలలో కలియుగంలో 3 పాదాలు మొత్తం అధర్మంగా ఉంది. ఒక్క పాదమే ధర్మమైనటువంటి. ఆ ఒక్క పాదం కూడా ఇప్పుడు ఏమైందంటే వేళ్ల మీద నిల్చోనుంది, మిగతా పాదం మొత్తం ఎత్తేసి. అటువంటి సమయాలలో మనమందరం, నేనేమంటున్నానంటే మీ పిల్లల్ని మీరు అందరూ కూడా తయారు చేయాలి. ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి మీ పిల్లలందరికీ మీరు అందరూ కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి అని అంటే, నాన్న ఇవాళ ఆదివారమా శనివారమా నీకు సెలవ, ఒక్కసారి గుడికి వెళ్ళిరా నాన్న. లేదు వాడు వెళ్ళలేదంటే మీరే వాడిని తీసుకొని ఒకసారి గుడికి రండి, వాడికి అలవాటు చేయండి. ఆ అమ్మాయిలకు కూడా అలవాటు చేయండి. ఒక యువకులందరినీ కూడా ఒక గుడికి వెళ్ళమనండి, ఆ గుడిలో ఉండేటువంటి సేవ చేయమనండి, పూజలు దులుపమనండి, లేదు చుట్టూ పరిసరాలు ఊడ్చమనండి. ఇదంతా కూడా మనం అందరం రాబోయే రోజులలో మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే చాలా కఠినమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధర్మాన్ని మనమే కాపాడాలి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఎలాగైతే ఇప్పుడు ధర్మంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తయారు చేశారో, అట్లాగే మీ పిల్లల్ని, మీ మన్మరాలని మీరు తయారు చేసే బాధ్యత ఈ అత్యాధునికమైనటువంటి ఈ సెల్ ఫోన్ యుగంలో. అదే ప్రపంచం అనుకుంటున్నారు, కాదు. అది ప్రపంచం కాదు, అది అశాశ్వతమైనటువంటిది. కానీ శాశ్వతమైనటువంటిది ఏదంటే కేవలం ధర్మము, సత్యము మాత్రమే శాశ్వతమైనది. మీ పిల్లలందరినీ కూడా మీరు అలా తయారు చేయాలి. మీరందరూ మీ యొక్క ప్రధాన పాత్ర ఎవరికి ఉంటుందంటే ఇంట్లో తల్లిదే ప్రధాన పాత్ర. ఎందుకు అనంటే తండ్రి బయటకు వెళ్ళి ఈ కాలంలో ఇద్దరు సంపాదించినటువంటి సమయంలో అయినప్పటికీ తల్లిదే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకు అనంటే తల్లికే పిల్లలు వింటారు. అబ్బాయి ఎప్పుడు వింటాడంటే 16 ఏళ్ల తర్వాత అబ్బాయి ఏమన్నా వింటాడేమో, అమ్మాయి 16 ఏళ్ల తర్వాత తల్లి మాట వింటుందేమో. కానీ తల్లిది ప్రధానమైన పాత్ర. వాడికి ఒక 7 ఏళ్ల ముందు నుంచే వాడిని మనం సరైనటువంటి దారిలో పెడితే వాడు కూడా ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ, అట్లానే ఈ ధర్మంలో ఉంటే ఏమవుతుంది, ఈ గుడికి వస్తే మీ పిల్లవాడు మిమ్మల్ని అరవాడు. వాడు ఫస్ట్ మీ మీద కోపం తెచ్చుకోడు. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాతకానికి వస్తే మా పిల్లలు వింటలేరు. ఎందుకు వింటలేరు? అది ఎవరికి తప్పు అని అంటే మనదే తప్పు. మనం సరైనటువంటి దారిలో పెట్టాలి పిల్లల్ని. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పారనమాట. ఏమని మన ధర్మంలో మొట్టమొదటిది మాతృదేవో భవ అంటే అమ్మ. అమ్మ లేకుంటే సృష్టి లేదు. సృష్టి ఎవరు అంటే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదామని ప్రకృతి స్వరూపంలో ఉందట అమ్మవారు. మొట్టమొదటి లక్ష్మీ అష్టోత్తరం మీరు అందరూ చూస్తుంటారా? ప్రకృత్యై నమః అంటారా లేదా? ప్రకృత్యై నమః అంటే ప్రకృతే అమ్మవారి స్వరూపం. అట్లా మీ అందరి శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి. మీరే ఈ ధర్మాన్ని కాపాడాలి అంటే మీ ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థన చేస్తూ
అంటే ఆశిస్తూ కాదు, మిమ్మల్ని ఇదేంటి ఆదేశిస్తూ కాదు, ప్రార్థన చేస్తున్నాను. అంటే మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళలదే ఉంది. ఇంకా విశేషంగా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అట్లానే కిషన్ రావు తాత గారు మహిళలకి విశేషంగా రేపు సాయంకాలం 5 గంటలకి కుంకుమార్చన అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనమందరం పొందాలని ప్రార్థన చేస్తూ ఇప్పుడు జలాధివాసం అనే కార్యక్రమం జరుగుతుంది. ఓం అథ జలాధివాస